నేను డైలీ యూజ్ చేసే సీరం రివ్యూ అయితే మన ప్రీవియస్ షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను. ఆ షార్ట్ వీడియో కమెంట్స్లో మన సబ్స్క్రైబర్ ఒకరు సీరం యూజ్ చేసిన తర్వాత సన్ స్క్రీన్ యూజ్ చేయాలా, మీరు ఎలా యూజ్ చేస్తారని అడిగారు. సో దానికి రిప్లై ఇస్తూ నేను ఈ షార్ట్ వీడియో అయితే చేస్తున్నాను. మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని. అలానే ఈ వీడియో ఎండింగ్లో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ షేర్ చేస్తున్నాను. ఇదంతా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ నేను నిజంగా యూజ్ చేసే ప్రోడక్ట్స్ని మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను. మన స్కిన్కి యూజ్ చేసే ఏ ప్రోడక్ట్స్ అయినా మోస్ట్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉండేలాగా చూసుకోవాలి. హార్ష్ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అయితే చాలా డ్యామేజ్ అవుతుంది. ఇనిషియల్గా తెలియకపోయినా లాంగ్ రన్లో అయితే మనకు ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే నేను అరోమా మ్యాజిక్ SPF 30++ అయితే ఆర్డర్ చేస్తున్నాను. టెక్స్చర్ కూడా చాలా బాగుంది. లైట్ ఫ్రాగ్రెన్స్ అయితే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. స్కిన్లో కూడా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. జనరల్గా డర్మటాలజిస్ట్ అయితే ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్ స్క్రీన్ అప్లై చేసుకోమంటున్నారు. సో అలాంటప్పుడు ఇది ఓకే. బట్ బయటికి వెళ్ళినప్పుడు మనం కొంచెం ఎక్కువ సార్లు సన్ స్క్రీన్ అప్లై చేయాల్సి ఉంటుంది. మీకు ఎవరికైనా ప్రోడక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అలానే మన సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్కి అయితే ఇప్పుడు ఆన్సర్ చేయబోతున్నాం. మనం ఫేస్ ప్రెప్ చేసుకున్నప్పుడు ఎప్పుడు క్లెన్జర్తో స్టార్ట్ చేయాలి. ఫస్ట్ నీట్గా క్లీన్ చేసిన తర్వాత టోనర్, తర్వాత సీరం, తర్వాత మాయిశ్చరైజర్, తర్వాత సన్ స్క్రీన్. ఈ ఆర్డర్ ఫాలో అవుతూ ఒక్కొక్క ప్రోడక్ట్ని నీట్గా బ్లెండ్ చేసుకుని మన స్కిన్లోకి అబ్జర్వ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళాలి. సన్ స్క్రీన్ బ్లెండ్ చేసేటప్పుడు కొంచెం టైం పట్టినా మనం ఓపిక్గా బ్లెండ్ చేస్తే నీట్గా బ్లెండ్ అయిపోతుంది. దీనివల్ల మనము సన్ నుంచి వచ్చి యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మన స్కిన్ని డ్యామేజ్ అవ్వకుండా. సెటాఫిల్ క్లెన్సర్తో ఫేస్ వాష్ చేసిన తర్వాత నేనైతే రోజుకి 2 సార్లు సీరం యూస్ చేస్తాను. డెర్మకో 2% సాలిసిలిక్ యాసిడ్. ఈ సీరం యూస్ చేయడం వల్ల బ్లాక్ స్పాట్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ చాలా వరకు రెడ్యూస్ అవ్వడం అబ్జర్వ్ చేశాను. సో డైలీ ఈ ప్రోడక్ట్ని అయితే నా రొటీన్లో ఇంక్లూడ్ చేసుకున్నాను అనమాట. సీరం తర్వాత మనం యూస్ చేయాల్సింది మాయిశ్చరైజర్. నేనైతే లూబ్రిడమ్ అన్సెంటెడ్ లోషన్ యూస్ చేస్తున్నాను. కానీ ఇది అస్సలు బడ్జెట్ ఫ్రెండ్లీ కాదు. మా ఇంట్లో ఆల్రెడీ మాయిశ్చరైజర్ ఉంది కనుక ప్రోడక్ట్ వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేక, అలానే నా స్కిన్కి కూడా ఈ లూబ్రిడమ్ లోషన్ అయితే సెట్ అవ్వడం వల్ల నేను ఇది మాయిశ్చరైజర్ అండ్ బాడీ లోషన్గా కూడా నేను ఇదే ప్రోడక్ట్ యూస్ చేస్తున్నాను. ఇంకా కెమికల్ ఫ్రీ మాయిశ్చరైజర్స్ కూడా మార్కెట్లో చాలానే దొరుకుతున్నాయి. అందులో ఏదో ఒకటి మీరు పిక్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. మాయిశ్చరైజర్ తర్వాత నేను యూస్ చేసేది అరోమా మ్యాజిక్ SPF 30++ సన్ స్క్రీన్. ఈ సన్ స్క్రీన్ ఇండియాస్ ద బెస్ట్ సన్ స్క్రీన్ అనే చెప్పాలి. నాకైతే చాలా బాగా నచ్చింది. స్కిన్లో ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. అలాగే ఫ్రాగ్రెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ మనకి వైట్ ప్యాచీ అండ్ కేకీ టెక్స్చర్ అయితే అస్సలు లేదు. సన్ స్క్రీన్ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సూటబుల్గా ఉంటుంది. అలానే వాటర్ రెసిస్టెంట్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ కూడా. ఏ సన్ స్క్రీన్ అయినా మనకి వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ ఉండాలి. లేదంటే సన్కి మన స్కిన్ ఎక్స్పోజ్ అయినప్పుడు స్వెట్కి వెంటనే ఆ ప్రోడక్ట్ అంతా వైప్ అవుట్ అయిపోతే ఉపయోగం లేదు కదా. సో మీకు నచ్చే సన్ స్క్రీన్ మీ స్కిన్ టైప్కి తగ్గట్టు చూస్ చేసుకుని యూస్ చేస్తారని అనుకుంటున్నాను. మొత్తానికి ఇవన్నీ అయితే నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ అండి. మీకు ఈ షార్ట్ వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.